అయ్యో దేవుడా, నా కొడుకు ఎంత ఇబ్బంది పడుతుండో ఏమో ఇంత వానలా. అయ్యో ఎక్కువ టెన్షన్ పడకండి అత్తమ్మ. కార్తిక్ ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళుంటాడులే. నువ్వు ఇలాగే ఏడ్చేది ఉంటే నువ్వు కూడా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో, లేదంటే సైలెంట్ గా పడుకో లక్ష్మి. అరే చిన్నోడా, రేఖా అమ్మా, వాడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు, ఎందుకు రానిచ్చావు ఇంట్లో కంటే? అది కాదండి, ఎంతైనా వాడు మన కొడుకు కదా. ఇప్పటికిప్పుడు పొమ్మంటే వాడు ఎక్కడికి పోతాడు? నేను చెప్పేది వినండి, ఎందుకంత కోపం? ఇప్పుడే గింటేస్తాను, వాడు వద్దే వద్దు మనకి, వాడి దారి వాడిని చూసుకోమని చెప్తాను. అలా కాదండి, నేను ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. నువ్వేం చెప్పినా నాకు అనవసరం, ఇక నీ ఇష్టం పో. అరే కార్తిక్, నీ రూమ్ కి పో. అమ్మా పద. ఇప్పుడే వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండు చెల్లె. ఇదే మన రూమ్ రేఖ. నాకెందుకో భయం అవుతుంది కార్తీక్, తప్పు చేసామనిపిస్తుంది.